హలో అందరికీ. కాకరకాయ పూర్ణం ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ కాకరకాయ తొడుములని తీసిన తర్వాత మధ్యలో ఘాటు పెట్టి అందులో ఉన్న గింజలు తీసేయాలి. తర్వాత కొద్దిగా పొట్టుని కూడా తీసేయాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో వేసి ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసి 5 మినిట్స్ ఉంచాలి. ఈలోగా ఆనియన్ కట్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కాకరకాయలో నుంచి వాటర్ పోయేలా బాగా ప్రెస్ చేయాలి. తర్వాత ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక కాకరకాయని వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో ధనియాలు కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి చింతపండు కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఘాటు పెట్టుకున్న కాకరకాయల్లో పూర్ణం నింపాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక జీలకర్ర కరివేపాకు వేసి కాకరకాయని వేసుకోవాలి. వేసుకున్నాక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలి. అంతే అండి, చాలా బాగుంటుంది. కాకరకాయ అంటే నచ్చిన వాళ్ళు కూడా ఇష్టంతో తినేస్తారు. ఇలా చేస్తే ఒకసారి ట్రై చేయండి.